నమస్కారం. కల్కి మూవీ చూసిన తర్వాత చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో కల్కి మూవీ చూసిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే అశ్వత్థామకి శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు శాపం ఇచ్చారు, అసలు అశ్వత్థామ ఇప్పటి వరకు బ్రతికి ఉండడానికి కారణం ఏంటి, అశ్వత్థామ శాప విమోచనం తర్వాత ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి అనే వాటి అన్నిటి గురించి అయితే తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. సో మరి గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు మరియు కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, అత్యంత భారీ బడ్జెట్తో తీసిన మూవీ ఏది అని ఉంది అంటే కల్కి. చాలామందికి కల్కి మూవీ చూసిన తర్వాత ఏంటంటే చాలా డౌట్స్ వస్తున్నాయి గురువుగారు. అశ్వత్థామ మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి అశ్వత్థామ. మరి అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నారా? అశ్వత్థామకి శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు శాపం ఇచ్చారు? సో చిరంజీవిగా ఉండడానికి గల కారణం ఏంటి? అసలు ఎక్కడున్నారు అశ్వత్థామ? అసలు అశ్వత్థామ అనేటువంటి యొక్క పాత్ర గురించి తెలుసుకునే ముందమ్మా, అశ్వత్థామ యొక్క జననం దగ్గర నుంచి వీక్షించేటువంటి భక్తి సమాచారం ప్రేక్షకులకి తెలియజేసామనుకోండి, ఆ పాత్ర మీద ఒక క్లారిటీ అనేటువంటిది వచ్చేస్తుంది. అశ్వత్థామ రుద్రాంశ సంభూతుడు, అంటే కృపాచార్యుడు, కృపి. వీరిలో ద్రోణాచార్యుడు కృపిని వివాహం చేసుకున్న తర్వాత కడు దారిద్ర్యముతో అనుభవించడం జరిగింది. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలైనా కానీ సంతానం కలగలేదు. సంతానం కోసం చాలా వేచి చూస్తున్నారు. తన స్నేహితుడైనటువంటి ద్రుపదుడి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా, రాజు అప్పటికే ద్రుపదుడు, కానీ ఎటువంటి సహాయ సహకారాలు, ఎందుకంటే అతి బీద బ్రాహ్మణుడైనటువంటి ద్రోణాచార్యుడిని గుర్తించలేదు. ఆ కారణం చేత ఏమైపోయింది, ఈ యొక్క ద్రోణాచార్యుడు అడవిలో ఆకులు అలములు తినుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు జీవనం సాగిస్తున్నారు. సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. అంతటా రోజు దినచర్యలో భాగంగానే అడవికి వెళ్ళి హోమం కోసమై కట్టెలు తీసుకోవడానికి ద్రోణాచార్యులు వెళ్ళారు. అటుగా దూర్వాస మహాముని వెళుతూ ఇక్కడ ద్రోణాచార్యుడి యొక్క ఆశ్రమం ఉంది కదా, ఇల్లు ఉంది కదా అని చెప్పి తనకి స్నేహితుడు కృపాచార్యుడు, స్నేహితుడి చెల్లెలు ఉంది కదా, ఒకసారి పలకరిద్దామని చెప్పి దూర్వాస మహాముని వారు వచ్చారు. వచ్చిన తరువాత కృపి చాలా బాధపడుతూ ఉన్నది. ఆగానే మంచి సత్కారాలు చేసింది, మంచినీళ్ళు ఇచ్చింది. తర్వాత అమ్మా ఏంటమ్మా ఎందుకు ఇంత బాధపడుతున్నావు చెల్లి అని చెప్పి దూర్వాస మహాముని చెప్పడంతో తనలో ఉన్నటువంటి బాధంతా ఆ కృపి దూర్వాస మహామునికి తెలియచేసింది. సంతానం లేక ఇబ్బంది పడుతున్నాం, డబ్బులు లేవు, ఏ పని చేద్దామన్నా ఎక్కడ ఉద్యోగం దొరకట్లేదు అన్నయ్య అని చెప్పి చెప్పడంతో దూర్వాస మహాముని వెంబడే ఇన్స్టెంట్గా స్పందించాడు. అమ్మా ఈరోజు అద్భుతమైన రోజు, ఉత్తరాయణ కాలం ప్రవేశించినటువంటి రోజు, సంక్రాంతి, మనం సంక్రాంతిగా చెప్పుకుంటాం. ఉత్తరాయణ శుభగడియలు ఉన్నాయమ్మా. ఈ రోజున ఒక శుద్ధమైనటువంటి బ్రాహ్మణుడికి ఎవరైతే చెప్పులు, ఉదక కుంభదానము, పెరుగన్నము, ఎవరైతే పెరుగన్నము పెట్టి తదనంతరం కాళ్ళు వేసుకోవడానికి చెప్పులు మరియు నీటితో నిండినటువంటి కుండ, అప్పట్లో అన్ని మట్టి పాత్రలే కదా, అవి ఎవరైతే దానం చేస్తారో వారికి సత్సంతానం కలుగుతుందని చెప్పాడు. ఈ రోజున నీ పుణ్యవశాత్తు నేను రావడం, ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం జరగడం కాబట్టి నేను నీకు ఆశీర్వదిస్తానమ్మా అని చెప్పడంతో తన దగ్గర ఉన్నటువంటి వస్తువులతో చక్కగా ఆ దూర్వాస మహాముని చెప్పినటువంటి విధంగా ఆ యొక్క నియమాన్ని పాటించింది కృపి. ఇంతలో ద్రోణాచార్యుడు వచ్చారు. భార్యాభర్తలు ఇద్దరు ఎంతో ఆనందంగా దూర్వాస మహామునికి అతిథి సత్కారాలు, భోజన తాంబూలాదులు ఆ దూర్వాస మహాముని చెప్పిన విధంగా ఇవ్వడం జరిగింది. తదనంతరం దూర్వాస మహాముని ఎవరమ్మా? రుద్రాంశ సంభూతుడు. ఆయన యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ రుద్రాంశ సంభూతుడైనటువంటి అశ్వత్థామ జన్మించాడు కొన్నాళ్ళకి. అంటే అసలు ఎందుకు అశ్వత్థామ అనేటువంటి పేరు వచ్చింది? పుట్టడంతోనే గుర్రం ఎలా సకిలిస్తుందో అలా గట్టిగా అందరు పిల్లలు ఏడుస్తారు, కానీ గుర్రం సకిలిచ్చినట్టు ఏడ్చాడు అశ్వత్థామ. అందుకని అశ్వత్థామ, అశ్వం అంటే గుర్రమే కదా, అందుకని ఆ పేరు వచ్చింది. ఇలా అశ్వత్థామ పుట్టినప్పటి నుంచి కూడాను గొప్ప విలుకాడు. అంటే
చాలామందికి సందేహం ఏంటంటే కర్ణుడు ఎక్కడో విద్య నేర్చుకున్నాడని. కానీ కర్ణుడు, పాండవులు, కౌరవులు అందరూ కూడా ద్రోణాచార్యుడి దగ్గర విద్య నేర్చుకున్నారు. ఎందుకంటే దూర్వాస మహాముని చెప్పినటువంటి విధానాన్ని అనుసరించినటువంటి విధంగా ఎప్పుడైతే అశ్వత్థామ జన్మించడం, తదనంతరం దారిద్ర్య బాధలు తొలగిపోయాయి. చక్కగా కురు పాండవుల రాజ్యంలో వారికి ఉద్యోగం లభించింది, వీరికి శిక్షణ, పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి. ఆ విధంగా శిక్షణ ఇచ్చేటప్పుడు ద్రోణాచార్యుడికి మొదటి నుంచి కూడా రుద్రాంశ సంభూతుడని చెప్పి అశ్వత్థామ మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉండేది. ఆయనకు తెలిసినటువంటి జ్ఞానం అంతా కూడా ఈ కురు పాండవుల కంటే అశ్వత్థామకే చెప్పేవాడు. అర్జునుడికి చాలా డౌట్స్ వచ్చేది. ద్రోణాచార్యుడు చక్కగా చెప్తున్నాడు, చెప్పినటువంటి విధంగా నేను విద్యని అభ్యసిస్తున్నాను, మరి నాకంటే ముందు అశ్వత్థామ ఎలా ముందు ఉండగలుగుతున్నాడు అని చెప్పి చాలా సందేహాలు ఎక్కువగా వచ్చాయి. కానీ ఎటువంటి సందేహం తీర్చుకునేవాడు కాదు. కొంతకాలానికి ఏమైపోయిందనంటే ఈ అశ్వత్థామ వంట వండేటువంటి వాళ్ళకి అర్జునుడికి గురించి కొత్త ప్రత్యేకంగా చెప్పేవాడు. ఏమనంటే, మీరెప్పుడు కూడా చీకటిలో అర్జునుడికి భోజనం పెట్టకండి, వెలుతురు ఉన్నప్పుడే భోజనం పెట్టండి అని చెప్పి అశ్వత్థామ వంట వాళ్ళకి చెప్పేవాడు. ఎందుకనంటే ఈ అశ్వత్థామ రాత్రిలో కూడా ఎటువంటి వెలుతురు లేని సమయంలో కూడా బాణాలు వేసేవాడు. ఇది ఎక్కడి నుంచి ఎలా నేర్చుకున్నాడు, నాకెందుకు రావట్లేదని చెప్పి చాలా ఆలోచన చేసేవాడు అర్జునుడు. ఒకసారి భోజనం చేస్తుండగా దీపం గాలితో కొండెక్కిపోయింది. అప్పుడు అతను భోజనం చేస్తున్నప్పుడు ముందర విస్తరాకు, అందులో పదార్థం, తాను భోజనం చేసేవాడు. విస్తరాకు భోజనం అన్నప్పుడు చెయ్యి కంటికి ఏమి కనబడకపోయినా చెయ్యి విస్తరాకు మీద వెళ్తుంది, అదే చెయ్యి నోటికి వస్తుంది. అప్పుడు అర్జునుడికి ఒక బల్బు లాగా వెలిగిన ఆలోచన. అంటే మన టార్గెట్ అనేటువంటిది మనకు ఉన్నప్పుడు మనం ఎలా ఛేదించవచ్చు, నాకేం కనబడకపోయినా నా చేయి వెళ్తుంది. అలా శబ్దభేది అంటారు. అంటే శబ్దం వచ్చిన దగ్గర నుంచి విని శబ్దభేది విద్య ఆ విధంగా నేర్చుకున్నాడు. తర్వాత కొంతకాలానికి కూడా ఈ యొక్క అశ్వత్థామ చాలా మెలకువలు అర్జున్ కంటే ముందే నేర్చుకోవడంతో ఎలా ఎక్కడ జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు ద్రోణాచార్యుల వారు ఏం చేసేవారంటే, సాయంత్రం కాగానే మంచినీళ్ళు తీసుకురమ్మని చెప్పేసి తన దగ్గర నేర్చుకునే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కుండ ఇచ్చి సరస్సులోకి వెళ్ళి నీళ్ళు తీసుకురమ్మని చెప్పేవాడు. అప్పటికే కొన్ని అస్త్రాలు నేర్చుకున్నాడు అర్జునుడు. తర్వాత ఒకరోజు ఆగిపోయి వారుణాస్త్రము అంటే వరుణదేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది తాను కుండలు తీసుకురావాల్సిన నీటిని అన్నిటి కూడాను నింపిపెట్టి దూరంగా వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాడు. అప్పుడు వీళ్ళు వెళ్ళిపోయినారని చెప్పి ఆ నిర్ణయం చేసుకొని అశ్వత్థామకి కొన్ని యుద్ధ విద్యలు మెలకువలు నేర్పుతున్నాడు ద్రోణాచార్యుడు. ఇది పసిగట్టాడు. పసిగట్టి ఎవరు లేని సమయంలో వెళ్ళి దవాలన పాదాలు పట్టుకొని, మీరే నాకు శరణ్యం, మీరు అశ్వత్థామకి మీరు విద్య పలానా సమయంలో చెప్తుండగా నేను విన్నాను, నాకంటే ముందు ఎలా నేర్చుకుంటున్నాడు అని చెప్పి నేను సందేహంతో నివృత్తి చేసుకున్నాను, మీరు నాకు జీవితంలో మీ కొడుకుతో సమానంగా నాకు నేర్పండి, మీరే శరణ్యం అని చెప్పి ఎన్నో వేల విధాలుగా ప్రాధేయపడితే అప్పుడు ద్రోణాచార్య వారు సంతోషించి కొడుకుతో సమానంగా అర్జునుడిని విద్య నేర్పాడు. నేర్పి ఎటువంటి అభయం ఇచ్చాడంటే, నీకు ఈ ప్రపంచంలో నువ్వే గొప్ప విలుకాడుగా అవుతావు అని చెప్పేసేసని అతను మాట ఇచ్చాడు. ఆ మాటకు అనుగుణంగానే తాను విద్య నేర్పమని చెప్పి ఏకలవ్యుడు వచ్చినా ఎరుకులవాడు అని చెప్పేసి విద్య నేర్పకుండా పోతే ఏకలవ్యుడికి ద్రోణాచార్య మీద గురుభక్తి, అందుకనే మట్టి బొమ్మ చేసుకుని అతన్నే గురువుగా భావించి నేర్చుకున్నాడు. ఆ విధమైనటువంటి ఎరుకులవాడైనటువంటి ఆ ఏకలవ్యుని యొక్క యుద్ధ విద్యని దగ్గర నుంచి చూసినటువంటి అశ్వత్థామ ఏకలవ్యుడితో స్నేహం చేశాడు. ఆ కారణం చేత ఒకనాడు కుక్క ఎదురు వస్తున్నప్పుడు ఆ కుక్క అరుపు వినకూడదు అని చెప్పేసేసని ఏకలవ్యుడు నోటిని బంధించడం కోసం 7 బాణాలు ఆ కుక్క నోట్లో వేశాడు. ఆ కుక్క ఎవరిది? ఈ కురు పాండవులు యుద్ధ విద్యను అభ్యసించుకుంటూ అడవులోకి వెళ్ళారు, వాళ్ళకి దారి తూపడం కోసం పెట్టుకున్నటువంటి కుక్క. అది నోట్లో ఎటువంటి శబ్దం చేయలేకుండా ఉన్న కారణం చేత ఆ కుక్కను వెతుకుంటూ వీళ్ళు వెళ్ళారు. అనూహ్యముగా 7 బాణాలు కుక్క నోట్లో ఎవరు వేశారని చెప్పి తెలుసుకొని ఆ ద్రోణుడు, అర్జునుడు వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు. అంతటా ఆ యొక్క అర్జునుడు కూడా చాలా బాధపడ్డాడు. ఏకలవ్యుడు అంతటి వాడు ఎటువంటి విద్య గురువు లేకపోయినా నేర్చుకున్నాడు, నా విద్య వేస్ట్ అని చెప్పి బాధపడుతుంటే ఆ యొక్క అర్జునుడి బాధ నుంచి
పోగొట్టడం కోసం ఏకలవ్యుడి దగ్గర గురుదక్షిణగా, తాను గురువు కాకపోయినా తన బొమ్మని గురువుగా పెట్టుకున్నటువంటి ఏకలవ్యుడి దగ్గర గురుదక్షిణగా కుడి చేయి బొటనవేలుని అడిగాడు. అంటే ఎంత తెలివో చూడండి. మనం ఏ పని చేయాలన్నా ఈ కుడి చేయి బొటనవేలు కావాలి. ఏది ఎత్తాలన్నా, ఏం చేయాలన్నా, అన్నం కలుపుకోవాలన్నా కుడి చేయి బొటనవేలు లేకపోతే మనం చేయలేం. రెండు చేతులకి ఇది. అందుకని ఇతని విలువిద్య వ్యర్థమైపోవాలని చెప్పి కుడి చేయి అడుగుతాడు బొటనవేలు. ఆ విధంగా ఏకలవ్యుడు పాత్ర తగ్గింది. అంటే ఎందుకనంటే తామసమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని విద్యలు గనక తెలిస్తే అది భవిష్యత్తులో అపరాధముగా మారుతుంది, ప్రపంచాన్ని నాశనం చేస్తుంది ఆ విద్య యొక్క ప్రభావం. అందుకనే ఎరుకల వాడికి తామస గుణం ఉంటుంది. అంటే ఎరుకల వాళ్ళకే అని కాదు, ఏకలవ్యుడి దగ్గర ఆ తామస గుణం గ్రహించినటువంటి ద్రోణాచార్యుడు ఆ తామస గుణం ఆ యొక్క విద్య రాకుండా ఉండడం కోసం ఆ యొక్క బొటనవేలుని అడిగాడు. ఇక ఏకలవ్యుని పాత్ర కొంత అక్కడితో మనకు కనుమరుగిపోయింది. భారత యుద్ధంలో కూడా జరుగుతుంది. అయితే ఈ అశ్వత్థామ మొదటి నుంచి కూడా తనకంటే మించినటువంటి వాడిగా, అర్జునుడి కంటే మించినటువంటి వాడిగా ఉండాలని మనస్సులో అసూయతో రగిలిపోయేవాడు. నా తండ్రి నాకన్నా మాట ఇచ్చాడు కదా, మాటకి కట్టుబడి నా తండ్రి నాకన్నా అర్జునుడికి ఎక్కువ విలువిద్యలు నేర్పుతున్నాడని చెప్పి భావన చేసి అర్జునుడి మీద లోపలనే అసూయ, పగ, ప్రతీకారం పెంచుకున్నాడు. మరి తన పగ ప్రతీకారం తీరాలంటే ఎవరితో ఉండాలి? పాండవులతో ఉంటే తీరదు. అందుకని కౌరవుల పక్షాన చేరాడు. అందుకని దుర్యోధనుణ్ణి స్నేహం చేశాడు. ఈ విధంగా ద్రోణాచార్యుడు ఈ యొక్క పాండవులందరూ కూడా గురువే కదా యుద్ధం చేసే సమయంలోకి వెళ్ళారు. ఎందుకంటే కృష్ణుడే పంపించాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర పంపించి నువ్వు ఎలా మరణిస్తావు, యుద్ధంలో నిన్ను గెలవలేము, నువ్వు ఎలా మరణిస్తావో చెప్పు అని చెప్పి రహస్యాన్ని వాళ్ళ నోటి నుంచే చెప్పించాడు. అలా అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ద్రోణాచార్యుడు చెప్తాడు, నాకు నా కొడుకు అశ్వత్థామ అంటే నాకు చాలా ప్రాణము. అశ్వత్థామ చనిపోయాడని తెలిస్తే, ఈ యొక్క యుద్ధంలో చనిపోయాడని తెలిస్తే నేను అస్త్ర సన్యాసం చేస్తాను అని చెప్పి చెప్తాడు. అంతటితో ఆ విధంగా యుద్ధం జరుగుతున్నప్పుడు మొదట భీష్మ పితామహుడు యుద్ధం చేయడం, తర్వాత అతను నేల కొరగడం, తర్వాత ద్రోణాచార్యుడు సర్వసైన్యాధ్యక్షుడిగా అవ్వడం, అంటే అతిరథుడిగా అవ్వడం. ఆ విధంగా ద్రోణాచార్యుడు అయిన తర్వాత ద్రోణాచార్యుని యొక్క యుద్ధము ముందు ఎవ్వరూ నిలవలేకపోయారు. ఎందుకంటే గురువే కదా. ఆ గురువు ఎన్నో అస్త్రశస్త్రాలు సంధిస్తుంటే అర్జునుడు, శ్రీకృష్ణుడు సైతం కూడా అసలు ఏమీ చేయలేకపోయారు. అంతటి సమయంలో అశ్వత్థామ అనేటువంటి పేరు గలన్నటువంటి ఏనుగుని భీముడు చంపుతాడు. ఆ విధంగా భీముడు చంపిన తర్వాత ఇదే అదనుగా ఎవరు చెప్పినా, భీముడు చెప్తాడు అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పి, నకులుడు చెప్తాడు, అర్జునుడు చెప్తాడు, సహదేవుడు చెప్తాడు, ఎవరు చెప్పినా ద్రోణాచార్యుడు నమ్మడు. మీరెవరు చెప్పినా నేను నమ్మను. ధర్మరాజు, ధర్మంగా మాట్లాడేవాడు ధర్మరాజు చెప్తే నేను నమ్ముతాను అని చెప్పి చెప్పడంతో కృష్ణుడు వెళ్ళి బతిలాడతాడు, ధర్మరాజా చెప్పబోయానంటే నేను అబద్ధం ఆడను, బ్రతికున్నంతవరకు నేను అబద్ధం ఆడాను కదా, నీకు తెలుసు కదా శ్రీకృష్ణ నా యొక్క నియమం అని అంటే, నువ్వు అబద్ధం ఆడాల్సిన పని లేదు ధర్మరాజా, నువ్వు అశ్వత్థామ హతహ అని చెప్పి కుంజరహ అని చెప్పి నువ్వు చెప్పు, అబద్ధం ఆడనట్టుగా ఉంటుంది, సత్యమే చెప్తావు నువ్వు అని చెప్పి అని అంటాడు. ఇదేదో సరి అయింది కదా అని చెప్పి గట్టిగా అశ్వత్థామ హతహ అని చెప్పి కుంజరహ అని చెప్పి చెప్తాడు. ఆ హతహ అనేది గట్టిగా చెప్పింది ద్రోణాచార్యుడి యొక్క మనసులో అనగా చెవిలో పడుతుంది. వెంబడే అస్త్ర సన్యాసం చేస్తాడు. చేసిన తర్వాత అప్పుడు ఆ అస్త్ర సన్యాసం చేసిన తర్వాత అర్జునుడు గురువుని చంపుతాడు, అనగా ద్రోణాచార్యుడిని చంపుతాడు. చంపిన తర్వాత ఇతను ద్రుపదుడు అనగా ఎవరు? ద్రోణాచార్యుడితో సహవాసం చేసి ఒకే దగ్గర విద్య నేర్చుకున్నటువంటి ద్రుపదుడు ద్రోణాచార్యుడు అవసరం కోసం ద్రుపదుడి దగ్గరికి వెళ్ళినప్పుడు హేళన చేసి పంపిస్తాడు. అప్పుడు ఏంటనంటే చేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, ఆ యొక్క అర్జునుడిని వివాహం చేసుకునేటువంటి అమ్మాయిని ద్రోణాచార్యుడు శపథం చేస్తాడు కదా. శపథం చేసినప్పుడు అర్జునుడు వచ్చి ద్రుపదుడిని రాజ్యభ్రష్టుడు చేస్తాడు, అంటే రాజ్యం పోతుంది ద్రుపదుడిది. అప్పుడు మనస్సులో కోపంతో అర్జునుడు గొప్ప ప్రావీణ్యమైనటువంటి వెలుకాడు, గొప్ప వీరుడు, అతన్ని నేను అల్లుడుగా చేసుకోవాలి. అలాగే దీనికంతటికీ కారణం ద్రోణాచార్యుడి యొక్క విద్య, ద్రోణాచార్యుడు ప్రేరేపణ. ఎందుకంటే గురుదక్షిణగా అర్జునుడు అడుగుతాడు ద్రోణుడిని, ద్రుపదుడిని సంహరించు, రాజ్యభ్రష్టత్వం చెయ్యి అని చెప్పి. అంతటా ఆ విధంగా ద్రోణాచార్యుడిని సంహరించే కొడుకుని కంటాడు ద్రుపదుడిని. ఆ విధంగా ద్రౌపది భార్య అవుతుంది.
అర్జునుడు యుద్ధంలో ద్రోణాచార్యుని చంపుతాడు. మరి ద్రుపదుని యొక్క కోరిక అంటే ద్రుపదుని యొక్క కోరిక నెరవేరాలిగా దృష్టద్యుమ్నుడిని. ఏం చేస్తాడు ఆ దృష్టద్యుమ్నుడు అంటే చనిపోయినటువంటి ద్రోణాచార్యుడి శవాన్ని ఖండములుగా చేస్తాడు. ఇది ఇక్కడ అధర్మం. ఎందుకు అధర్మము? చనిపోయినటువంటి శవాన్ని మళ్ళీ చంపాల్సిన అవసరం లేదు, క్రూరమైనటువంటి పని. దీన్ని దృష్టిలో పెట్టుకొని తన తండ్రి అంటే అమితమైన ప్రేమ అశ్వత్థామకు ఉంటుంది. మోసం చేసి నా తండ్రిని చంపారు కాబట్టి ఈ పాండవులందరినీ నేను చంపుతాను, అలాగే నా తండ్రిని చనిపోయినటువంటి వ్యక్తిని కూడా చూడకుండా చనిపోయిన శవాన్ని కూడా అత్యంత కిరాతకంగా ఖండాలు చేశాడు దృష్టద్యుమ్నుడు అని చెప్పేసేసి ఆ యొక్క అశ్వత్థామ ప్రతిజ్ఞ పూనుతాడు. అయితే అశ్వత్థామకి ఒక గొప్ప వరం ఉందమ్మా. ఏంటనంటే అతని భక్తి ముందు ఎవ్వరూ నిలవలేరు. తర్వాత అతని దగ్గర ఒక శిరోమణి ఉంటుంది. ఆ శిరోమణి ధరించినంత వరకు అతనికి ఆకలి దప్పులు కానీ, అలాగే జ్వర మరణాలు కానీ, రోగములు కానీ, అస్త్రశస్త్రాలు కానీ ఏమీ చేయలేవు. కాకపోతే అతను యుద్ధంలో పాల్గొనలేదు, ఎందుకంటే తన తండ్రి యుద్ధంలో ఉన్నాడు కాబట్టి. ద్రోణాచార్యుని తర్వాత వీళ్ళందరూ కూడా కర్ణులు ఇతరత్ర వాళ్ళందరూ కూడా యుద్ధరంగంలోకి వచ్చారు. యుద్ధం అంతా దాదాపు సమాప్తం అవ్వాల్సి సమయం వచ్చేసేసింది. ఆఖరికి దుర్యోధనుడిని భీముడు దెబ్బలతో హతమార్చుతాడు. ఇంకా చనిపోలేదు, ఇంకా రక్తపు మడుగులోనే కొట్టుమిట్టాడుతుంటాడు దుర్యోధనుడు. అప్పుడు దుర్యోధనుడు బాధపడుతుంటే, నువ్వేమి బాధపడకు, నీకెంతటి పగ ఆ కౌరవుల మీద ఆ పాండవుల మీద ఉందో నాకు అంతే పగ నా తండ్రిని చంపినటువంటి పాండవుల మీద ఉంది కాబట్టి నీ తరపున నీ కోరిక నా కోరిక నేనే నెరవేరుస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు ఆ దుర్యోధను దగ్గర. అంతటా దుర్యోధను ఎంతటి క్రూర స్వభావం అంటే ఆ సమయంలో కూడా మంచి తీర్థం పట్టుకురండి అని చెప్పి సేవకులతో చెప్పడం, ఆ మంచినీళ్ళు తీసుకురాగానే నిన్ను ఇప్పటికి నేను అంటే యుద్ధంలో ఓడిపోయిన తర్వాత కూడా నువ్వు ఈ యుద్ధంలో నువ్వు మళ్ళీ సర్వసైన్యాధ్యక్షుడిగా నీకు అనుమతిస్తున్నానని చెప్పి నీళ్ళు వదులుతాడు అశ్వత్థామ చేతుల్లో. ఆ విధంగా సర్వసైన్యాధ్యక్షం వచ్చేసేస్తుంది. అనగా రాజు చెప్పాడు, సైన్యాధ్యక్షుడు ఆచరించాలి. కాబట్టి పగతో చంపకూడదు, ఇక్కడ ధర్మం. కాబట్టి యుద్ధం ఇంకా మిగిలి ఉంది కాబట్టి, అంటే ఇంకా శత్రువు ఇంకా నాశనం కాల. అనగా శత్రువులు ఎవరు? పాండవులకి కౌరవులు, కౌరవులకి పాండవులు శత్రువులు అవుతారు. ఈ విధంగా ఈ యొక్క దుర్యోధను ఇంకా చనిపోలేదు కాబట్టి వికటాట్టహాసం చేస్తూ ఆ యొక్క అశ్వత్థామని సర్వసైన్యాధ్యక్షునిగా చేస్తాడు. చేసిన తర్వాత రాత్రి సమయంలో కూర్చొని ఎలా చంపాలి వీళ్ళని ఆలోచిస్తూ ఉంటుంటాడు. ఆలోచిస్తున్నప్పుడు చీకటిలో అతనికి శబ్దభేది ఇవన్నీ తెలుసు కదమ్మా. ఆ శబ్దభేది ఉన్నప్పుడు ఆ చీకటిలో మర్రి చెట్టు తొర్రలో గుడ్లగూబ కాకి పిల్లల్ని చంపుతూ ఉంటుంది. ఆ దృశ్యము అతనికి ప్రేరణ అవుతుంది. అంటే నాకు దిక్సూచి భగవంతుడు ఇచ్చాడు. ఎందుకంటే ఎలా చంపాలో తెలియదు కాబట్టి వీళ్ళందరూ ఇలా చంపాలని చెప్పి నాకు భగవంతుడు నిర్దేశించాడు. ఎందుకంటే గుడ్లగూబ మర్రి చెట్టు త్వరలో ఉన్నటువంటి కాకి పిల్లల్ని చంపుతుంది, పొడిచి చంపుతుంది. ఇక్కడ ఆ విధంగా ఆలోచించిందే తడవుగా కృపాచార్యుడిని వెంట పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే యుద్ధంలో మిగిలింది కృపాచార్యుడు, కృతవర్మ, సాత్యకి, పాండవులు. వీళ్ళే మరణించకుండా యుద్ధం మొత్తం ఉన్నవాళ్ళు వీళ్ళే, మిగిలిన వాళ్ళు వీళ్ళే. తర్వాత ఏం జరిగింది అక్కడ? ఈ యొక్క కృపాచార్యుని వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళేసరికి రాత్రి అవుతుంది కదమ్మా. ఆ పాండవులు బస చేసినటువంటి గృహానికి వెళ్ళేసేసరికి ఒక పెద్ద భీకరాకారమైనటువంటి మూర్తి చేత త్రిశూలం ధరించి, మొత్తం విభూతి ధరించి, నాగాభరణాలు బుసలు కొడుతూ, అగ్నిజ్వాలలు అంటే పాము నోటి నుంచి అగ్నిజ్వాలలు వస్తున్నట్టుగా ఆ బుసలు కొడుతున్నటువంటి దేహం చూస్తాడు. వీళ్ళు ఎన్ని అస్త్రశస్త్రాస్త్రాలు, తనకు తెలిసినటువంటి అన్ని అస్త్రాలు ప్రయోగించినా అన్నీ కూడాను నిష్ఫలోపేతం చేస్తాడు ఆ మహాకాయుడు. అప్పుడు చూసిన తర్వాత అచంచలమైనటువంటి భక్తి చెప్పాను కదమ్మా. అప్పుడు అతని ముందర ఒక పెద్ద పాండవులు బస చేసినటువంటి గృహానికి ముందర ఒక పెద్ద అగ్నిగుండాన్ని ఏర్పరచుకొని అత్యంత భక్తితో ఈశ్వరుణ్ణి స్మరించుకుంటూ భక్తిని ప్రదర్శిస్తూ తనంతట తానుగా దేహత్యాగం ఆ అగ్నిగుండంలో చేస్తాడు అశ్వత్థామ. ఎందుకంటే ఇతను ఉండగా నేను చంపలేను, ఈ చంపలేనటువంటి వాటికి నా మొహాన్ని నేను దుర్యోధనికి చూపించలేను, సూర్యోదయం నేను చూడలేను, ప్రతిజ్ఞ చేశాను, సూర్యోదయం లోపల నేను పాండవులను చంపుతానని చెప్పేసేసి ఆ ప్రతిజ్ఞ నెరవేర్చలేకపోతున్నాను కాబట్టి నేను చనిపోవడమే మేలని చెప్పి ఆ విధంగా తనకి తాను భక్తితో ఈశ్వరుని రుద్రుని స్మరిస్తూ
అగ్నిగుండంలో ప్రాణత్యాగం చేస్తాడు. అంతటా ఈశ్వరుడు సంతోషించి ప్రాణత్యాగం చేసినటువంటి అశ్వత్థామని చూసి, నువ్వు గొప్ప వీరుడివి, అంతకంటే గొప్ప భక్తిపరాయణుడివి, కాబట్టి నీకు ఈ ఖడ్గం ఇస్తున్నాను, ఈ ఒక్కరోజు వరకు నీకు ఈ యొక్క ఖడ్గం నీకు పనిచేస్తుంది, ఈ ఖడ్గం ముందు ఎవ్వరూ కూడా దిగదుడిపే, అందరూ ఈ ఖడ్గం ద్వారా సాక్షాత్తు పరమేశ్వరుడు విష్ణు భగవాన్ కూడా ఈ ఖడ్గం ముందు నిలవలేరు అని చెప్పి అతనికి ఆ ఖడ్గాన్ని బహుకరిస్తాడు. ఆ ఖడ్గం చేతపట్టినటువంటి వాడు మొట్టమొదటి ఎక్కడికి పోతాడంటే ద్రుపదుడి కొడుకు ద్రౌపది అన్న దృష్టద్యుమ్నుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అతని పడుకున్నటువంటి వాని మీద తలకాయ మీద ఇలా గట్టిగా పట్టి, తలకాయ మీద మోకాళ్ళు గుద్ది, గుండెల మీద 10 మార్లు గుద్ది, పలుమార్లు గుద్ది, నా తండ్రిని చంపావు కదా అని చెప్పానంటే అప్పుడు వేడుకుంటాడు, నాకు వీరుడివి కదా, మళ్ళీ వీరుడితో యుద్ధం చేయాలని అంటే ఆ వీరుడి చేతిలో ఏదైనా ఖడ్గం ఉండాలి, ఆయుధం ఉండాలి, నేను ఆయుధం తెచ్చుకుంటాను, నాకు సమయం ఇవ్వు, అప్పుడు యుద్ధం చేయంటే, నువ్వు నా తండ్రిని చనిపోయిన తర్వాత కూడా నువ్వు అధర్మంగా నువ్వు చంపావు కాబట్టి నిన్ను చంపడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు దోషం వచ్చినా పర్వాలేదు అని చెప్పి నిరాయుధుడైనటువంటి దృష్టద్యుమ్నుడిని చంపేసేస్తాడు ప్రద్యుమ్నుడు. చంపిన తర్వాత పాండవులు అనుకొని ఈ యొక్క మేనమామను చంపుతున్నారు కదా, ఉప పాండవులు మేల్కొస్తారు. అందరూ అంటే మనకు సినిమాల్లో కథల్లో నిద్రపోయే వాళ్ళని చంపాడు అని అంటారు, కానీ వాస్తవానికి తన మేనమామని చంపుతున్నటువంటి ఉప పాండవులు ద్రౌపది కుమారులు వీళ్ళందరూ కూడా మేనమామని చంపుతుంటే ఆ అలికిడికి విని వాళ్ళతో ఆ యుద్ధం చేయాల్సి వస్తుంది అశ్వత్థామతో. కానీ అశ్వత్థామ ముందు వీళ్ళు తేలిపోయారు. ఉప పాండవులు, కనీసం ఉప పాండవులనైనా చంపాను అనే తృప్తితో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడి చంపేయడం జరిగింది. జరిగిన తర్వాత సూర్యోదయం అయింది. అక్కడికి సూర్యోదయం అవుతుండగానే దుర్యోధన దగ్గరికి వెళ్ళాడు. నేను మొత్తం అపాండవీయం చేశానని చెప్పి చెప్తాడు. అంతటా వికటాట్టహాసం చేస్తూ విజయం పొందానని చెప్పి నవ్వుతూ ప్రాణాలు వదులుతాడు దుర్యోధనుడు. ఆ తర్వాత అశ్వత్థామ ఏంటంటే తప్పు తెలుసుకుంటాడమ్మా. తప్పు తెలుసుకొని నేను చంపింది పాండవుల కొడుకుల్ని, కాబట్టి వాళ్ళు నన్ను చంపడానికి ఖచ్చితంగా వస్తారు అని చెప్పి ఆ యొక్క భయపడి గురువైనటువంటి వ్యాస భగవానుడి యొక్క ఆశ్రమంలో తలదాక్కుంటాడు. ఇంతలో తెల్లారగానే పాండవులు, ఎందుకనంటే అశ్వత్థామ ఇలా చేస్తాడని కృష్ణుడికి ముందే తెలిసి పాండవులందరినీ వెంటబెట్టుకొని వేరే చోటుకి వెళ్తాడు. తర్వాత వస్తాడు. వచ్చిన తర్వాత ఉప పాండవులు చనిపోయారు అని తెలుస్తుంది. ద్రౌపది చాలా బాధపడుతుంటే అప్పుడు ద్రౌపది అడుగుతుంది, నా కొడుకులను చంపినటువంటి వాడిని చంపి మీరు రండి అని చెప్పి భర్తలను ఆదేశిస్తుంది. అంతటా అర్జునుడంటే గొప్ప ప్రేమ అనుకుంటారు, కానీ ఈ పాండవులందరిలో కల్లా భీముడంటే చాలా ప్రేమ ద్రౌపదికి. ద్రౌపదికి భీముడంటే అమితమైన ప్రేమ, భీముడికి కూడా ద్రౌపది అంటే ప్రేమ. అందుకని మొట్టమొదలు భీముడు బయలుదేరుతాడు, నేను వాడిని చంపుతానని చెప్పి. అక్కడ అశ్వత్థామకి అనేక అస్త్రశస్త్రాలు తెలుసు. భీముడు మామూలు గదాయుద్ధంలో భీముడు గొప్పవాడు, కానీ బాణ విద్యలో అశ్వత్థామ ముందు నిలవలేడు. కాబట్టి అశ్వత్థామ ఈ భీముని ఎక్కడ చంపుతాడో అని చెప్పేసేసి పాండవులందరినీ తీసుకొని వ్యాస భగవాన్ యొక్క ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ ఈశ్వరుని ముందు మొత్తము అత్యంతమైనటువంటి భక్తితో భస్మోద్ధారణ చేసుకుంటూ కనబడతాడు. కనబడిన తర్వాత అప్పుడు అశ్వత్థామని చంపడానికి ప్రయత్నం చేస్తారు. చేసిన తర్వాత అందరూ అప్పుడు అందులో ధర్మరాజు ధర్మాన్ని బోధిస్తాడు. మనకెంతైనా విద్య నేర్పినటువంటి వాడు గురువు. అందున బ్రాహ్మణుని చంపి బ్రహ్మహత్య పాతక దోషం అనేటువంటిది మనకు ఉండకూడదు అని చెప్పి అంటుంటారు. అయితే యుద్ధం చేస్తారమ్మా. ఈ మధ్యలో ఈ ఘట్టం జరగకముందు యుద్ధం జరుగుతుంది. భీకర యుద్ధం అర్జునుడి మధ్య అశ్వత్థామ మధ్య జరుగుతుంది. అయితే అశ్వత్థామ ఏం చేస్తాడంటే ఆఖరికి ఇక తన దగ్గర మిగిలిపోయిన ఒకే ఒక ఆయుధం బ్రహ్మశిరోనామకాస్త్రము అని అంటారు. ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఎలా ప్రయోగిస్తాడంటే మనకు తెలిసినటువంటిది మిజైల్స్ వరకే మనకు తెలుసు. అస్త్రము వేరు, శస్త్రము వేరు. శస్త్రం అంటే మనం వాడే గన్లు, బుల్లెట్లు, మిజైల్స్, ఇవన్నీ శస్త్రములు. అస్త్రములు అనంటే ఎలా పనిచేస్తాయంటే మంత్రంతో పనిచేస్తాయి. కాబట్టి ఈ యొక్క బ్రహ్మశిరోనామకాస్త్రం అనే మంత్రాన్ని దర్భపోచ మీద ప్రయోగం చేసి అపాండవీయం చెయ్యు అని చెప్పి పంపించేస్తాడు, వదులుతాడు. ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం యొక్క గొప్పతనం ఏంటంటే దాని ముందు త్రిమూర్తులు కూడా ఎవరు కూడా ఆగలేరు. అంతటి గొప్ప పవర్ఫుల్ అయినటువంటిది ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం. అంతటి వెంబడే ఆ యొక్క కృష్ణ భగవానులందరినీ కూడాను, సైనికులందరినీ కూడాను, అర్జునుడితో సహా పాండవులతో సహా మీరందరూ ఆయుధాలు కింద పడేయండి, తలకాయ వంచుకుంటూ నిలబడండి,
ఆ బ్రహ్మ శిరోనామకాస్త్రం ఏమీ చెయ్యదు అని చెప్పి చెప్తాడు. అందరూ అదే పని చేస్తారు. అన్నప్పుడు ఏమీ ఎవరిని కూడా సంహరించకుండా మళ్ళీ అశ్వత్థామ దగ్గరకు వచ్చేసరికి అశ్వత్థామ దాని యొక్క గమనాన్ని, అభిమన్యుడి భార్య ఉత్తర గర్భవతిగా ఉంటుంది. ఆ సమయంలో ఆ గర్భవతిగా ఉన్నటువంటి ఈ ఉత్తర దగ్గరికి పంపిస్తాడు. అక్కడ గర్భఛేదం చెయ్యి, అక్కడ గర్భంలో ఉన్న శిశువుని చంపు, ఎందుకంటే వీళ్ళు ఎలాగో చనిపోతారు. ఇక పాండవులంతా నాశనం అయిపోతారు. ఎందుకంటే ఇక పాండవులకి మళ్ళీ, ఎందుకంటే యుద్ధం చేసే సమయానికి అర్జునుడు వీళ్ళందరూ కూడా మనకి హీరోలు కాబట్టి పాత్ర పోషించిన వాళ్ళు యవ్వనంగా కనిపిస్తారు. కృష్ణుడికి 80 ఏళ్ళు దాటాయి, అర్జునుడికి 80 ఏళ్ళు దాటాయి, ధర్మరాజుకి 85 ఏళ్ళు. ఇక వాళ్ళకి అప్పటికి ఇంకా ఏం సంతానం కలుగుతుంది? ఉన్న ఒక్కగానొక్క మిగిలిన సంతాన రూపంలో మిగిలింది అభిమన్యుడి కొడుకు. ఇక లేకపోతే ఉప పాండవులు ఎలాగో చనిపోయారు, మిగిలిందల్లా గర్భవతి ఈ యొక్క ఉత్తర. కాబట్టి ఉత్తర గర్భాన్ని చీల్చమని చెప్పి పంపిస్తాడు. అప్పుడు కృష్ణుడికి కోపం వస్తుంది. ఎందుకంటే తన సుదర్శన చక్రాన్ని వదులుతాడు అక్కడ, ఆ సంబంధించినటువంటి గర్భాన్ని ఆపడం కోసం, గర్భ విచ్ఛిత్తిని ఆపడం కోసం. అయితే ఇక్కడ కూడా బ్రహ్మశిరోనామకాస్త్రానికి ప్రతిగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని చెప్తాడు. ఇద్దరు బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తాడు. అప్పుడు వ్యాస భగవాన్ చెప్తాడు ఏమనంటే, బ్రహ్మాస్త్రాలు 2 చోట్ల ఒకేసారి ప్రయోగింపబడ్డాయి కాబట్టి ఈ భూమండలం అంతా 12 సంవత్సరాల పాటు పూర్తిగా అకాల వర్షాలు, పూర్తిగా దుర్భిక్షము, క్షామముతో కూడి ఉంటుంది అని చెప్పి చెప్తాడు. అది వాస్తవం. అది ఆ విధంగా అర్జునుని వేడుకుంటాడు వ్యాస భగవానుల వారు. నాయనా నువ్వు తిరిగి ఉపసంహరించుకోండి అంటే అర్జునుడికి ప్రయోగము తెలుసు, ఉపసంహరించుకోవడం తెలుసు. కానీ అశ్వత్థామకి ఉపసంహరించుకునే విద్య తెలియదు, నేర్పడు. ఎవరు? ద్రోణాచార్యుడు. ప్రయోగించడం వరకే తెలుసు. కాబట్టి ప్రయోగం చేశాడు కదా, మరి ఏదో ఒక టార్గెట్ని రీచ్ అవ్వాలి అది. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? అశ్వత్థామ దాని యొక్క గమనాన్ని ఉత్తర గర్భంకి మారుస్తాడు. అర్జునుడు మాట విని ఉపసంహారం చేస్తాడు. కానీ కృష్ణునికి అక్కడ కోపం వస్తుంది. కనీసం గర్భవతి అయినటువంటి ఉత్తరని కూడా నీవు చూడలేదు, గర్భవతి అనేటువంటి ధర్మాన్ని కూడా నువ్వు పాటించలేదు అంటే నీకు దయా దాక్షిణ్యం లేదు. ఇక భూమి మీదకి ఇంకా పడని శిశువు మీద కూడా నీవు అంత దౌర్జన్యమైనటువంటి దుష్టభావంతో నువ్వు ఉన్నావంటే నువ్వు చాలా దుష్టమైనటువంటి బుద్ధివాడివి. కాబట్టి నీకు శాపం ఇస్తున్నానని చెప్పి అశ్వత్థామకి శాపం ఇస్తాడు కృష్ణ భగవానుడు. ఏమని శాపం అంటే, ఈ రోజు నుంచి 3,000 వర్షాత్ అని అంటాడు. అంటే 3000 సంవత్సరాల వరకు నీవు అత్యంత రోగగ్రస్తమైనటువంటి శరీరముతో, అంటే దెబ్బలు ఉండి చీము నెత్తురు కారుతుంటుంది కదమ్మా, అలాంటి దేహముతో, చాలా కుళ్ళు కంపు వాసనతో, నిన్ను చూస్తేనే 10 ఆమడ దూరం పారిపోవాలి జనాలు, దుర్గంధమైనటువంటి శరీరముతో నువ్వు 3000 సంవత్సరాలు జీవించుగాక అని చెప్పి, ఆకలి అని అంటే ఎటువంటి పదార్థం తినకుండా ఆ విధంగా జీవించమని శాపమిస్తాడు కృష్ణ భగవానుడు. తదనంతరం అప్పుడు వేడుకుంటాడు, దీనికి శాప విమోచనం లేదా అంటే అప్పుడు చెప్తాడు, నేను మళ్ళీ కల్కి అవతారం వరకు నేను వస్తాను, అప్పటి వరకు నీవు ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి దౌర్జన్యానికి నువ్వు పరిహారం చేసుకో, సో ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసుకో. తదనంతరం నీవు మళ్ళీ వచ్చే మన్వంతరం, ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం, వచ్చే మన్వంతరంలో ఈయన సప్తర్షి స్థానంలోకి చేరుకుంటాడు అశ్వత్థామ. బలిచక్రవర్తి ఇంద్ర పదవి, ఇప్పుడున్నటువంటి ఇంద్ర పదవి పోతుంది, వచ్చే మన్వంతరంలో బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. సప్తర్షి స్థానంలో ఒక సప్తర్షిగా అశ్వత్థామ మిగిలిపోతాడు. అందుకని అతనికి చిరంజీవత్వం అనేటువంటిది వచ్చింది. అయితే 3000 సంవత్సరాలు గడిచిపోయాయమ్మా. కాబట్టి ఇప్పుడు ఏమీ కుళ్ళు కంపు వాసనతో దుర్గంధంతో అశ్వత్థామ శరీరము లేదు. అవును, నాకు ఇక్కడ అదే డౌట్ వచ్చింది గురుగారు. ఎందుకంటే 3000 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి, సో ఇంకా అశ్వత్థామ అదే శాపంతో బాధపడట్లేదు. విమోచనం కలిగింది, శాప విమోచనమైంది. చాలా మంది చెప్పడం ఏంటంటే మధ్యప్రదేశ్లో అసీర్గఢ్ కోటంలో ఉన్నాడు, హిమాలయాల్లో ఉన్నాడు అని చెప్పేసేసని రోజు వచ్చి శివునికి అభిషేకం చేస్తాడు ఆ కోటలో ఉన్న శివలింగానికి అది చెప్తుంటారు. ఇవన్నీ కూడా కావమ్మా. 3000 సంవత్సరాలు ఎప్పుడైతే అయిపోయాయో ఇతనికి పూజించుకోవడానికి భూమి మీద ఉన్నటువంటి శివాలయంలో శివలింగం అవసరం లేదు. హిమాలయాల్లో ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు, తన పరిహారంగా ప్రతిరోజు ఈశ్వరుని అర్చిస్తున్నాడు. కాబట్టి పాప పరిహారం కోసం
పుణ్యాన్ని సంపాదించుకోవడం, తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడు ఓకే. ఈశ్వరుణ్ణి ప్రతిరోజు నిత్యం అభిషేకము అర్చన చేసుకుంటూ పాప పరిహారం కోసం తపస్సు చేసుకుంటూ కల్కి అవతారం వచ్చేంత వరకు ఉండి, ఆ కల్కి అవతారంలో అశ్వత్థామ, ఎందుకంటే పాండవుల పక్షాన కాకుండా అధర్మ పక్షమైనటువంటి కౌరవ పక్షంగా ఉండి, అంటే ఆ కౌరవ పక్షంలో పోరాడాడు కాబట్టి కొంత పాపత్వం వచ్చింది. ఇప్పుడు అదే విష్ణు భగవానుడు కృష్ణుడు మళ్ళీ కల్కి అవతారాన్ని ఎత్తుతాడు. శంభలా నగరంలో కల్కి విష్ణుయశుడు సుమతి అనేటువంటి వ్యక్తులకి జన్మిస్తాడు కల్కి భగవానుడు. అక్కడ కల్కికి సహాయ సహకారాలు అందించు, కల్కి చేసేటువంటి యొక్క శిష్ట రక్షణ, దుష్ట శిక్షణలో అశ్వత్థామ పాలు పంచుకొని తాను కౌరవుల పాటు పొందినటువంటి పాపాన్ని, అనగా కౌరవుల పక్షాన నిలబడి పోరాటం చేసి కొన్ని ఈ ద్రోహములు చేశాడు. ఆ ద్రోహానికి ప్రాయశ్చిత్తంగా శిష్ట రక్షణలో కల్కి భగవానునికి సహాయ సహకారాలు అందిస్తూ అతను మళ్ళీ సప్తర్షి మండలంలోకి వచ్చే కృతయుగం నాటికి సప్తర్షి మండలంలోకి వెళ్తాడు. కాబట్టి సాత్వికమైనటువంటి భావంతోనే ఇప్పుడు అశ్వత్థామ ఉన్నాడమ్మా. కాకపోతే కొన్ని గుణాల చేత అశ్వత్థామ దుష్టుడయ్యాడు. కానీ ఇప్పుడు మారినటువంటి అశ్వత్థామ ఇప్పుడు మనకు జీవించి ఉన్నాడు. కాబట్టి మహాభారతానికి సాక్షాత్కారం ఎవరయ్యానంటే ఇప్పుడున్నటువంటి వ్యక్తులలో అశ్వత్థామ మిగిలి ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు. కాబట్టి కృపాచార్యుడు చిరంజీవియే, సప్త చిరంజీవులో కృపాచార్యుడు ఒకడు. బలిచక్రవర్తి ఇప్పుడు బతికే ఉన్నాడు, విభీషణుడు బతికే ఉన్నాడు, అలాగే అశ్వత్థామ బ్రతికే ఉన్నాడు. కాబట్టి ఈ అశ్వత్థామ ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ యొక్క పూజలు అనేటువంటి చేసుకున్నాడు. అయితే ఒకానొక సమయంలో కన్నడంలో కూడా ఒక ఈ సంబంధించిన నానుడి ఉందమ్మా. అంటే ఒక వ్యక్తి అశ్వత్థామ పూజ చేసుకుంటున్నప్పుడు వచ్చాడట. అశ్వత్థామని చూశాడు. చూసినప్పుడు వేణుళ్ళ వేడుకున్నాడు. ఏమని? నీవు భారతమంతా యుద్ధంలో ఉన్నావు కదా, యుద్ధాన్ని దగ్గరుండి చూసావు కదా, నాకు భారతమంతా ఏమి వద్దు, యుద్ధం మొదలవ్వక ముందు కొన్ని రోజుల నుంచి యుద్ధం అయిపోయేంత వరకు ఏమేం ఘట్టాలున్నాయో నాకు చెప్పు, నేను రాసుకుంటాను, ఈ ప్రపంచానికి అందిస్తాను, మహాభారతం యొక్క విలువ తెలవాలి అని అంటే వాస్తవం తెలవాలి. కాబట్టి అశ్వత్థామ అంగీకరించాడు. కాబట్టి ఏం చెప్పాడు అనంటే, నేను చెప్తూ ఉంటుంటాను కానీ నా ముందర నువ్వు నా శబ్దాన్ని వినుకుంటూ నువ్వు రాసుకో, వెనక్కి తిరిగి చూడకు, వెనక్కి తిరిగి నా మాటలు మాత్రానికి నీకు వినిపించాలి, నా మాటనే విని నువ్వు రాసుకో, నన్ను చూడకు, నువ్వు ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తావో నేను ఆపేస్తాను, వెళ్ళిపోతానని చెప్తాడు. ఆ విధంగా కండిషన్ అది. ఆ కండిషన్ ప్రకారం ఆయన రాసుకుంటూ చెప్తుంటే రాసుకుంటూ పోయాడు. కొన్ని రోజుల ఘట్టాలన్నీ చెప్పిన తర్వాత కొంతసేపు ఆగుతాడు, సేద తీరడం కోసం ఆగుతాడు. అశ్వత్థామ ఎందుకు నాకు చెప్పలేకపోతున్నాడని చెప్పి ఆలోచన చేసి వెనక్కి తిరిగి చూస్తాడు, ఉన్నాడో లేడో అని. అంతటితో అశ్వత్థామ, నా చెప్పినటువంటి మాటని నీవు దాటావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని చెప్తాను. అందుకనే మహాభారతంలో జరిగినటువంటి యథార్థ ఘట్టము కన్నడలో ఉందమ్మా. సంబంధించినటువంటిది గుర్తుకు రావట్లేదు కానీ వాస్తవంగా రాసింది ఉంది, కన్నడ లాంగ్వేజ్లో ఉంది. అది ఇప్పటికీ ఉన్నాయి. మహాభారతంలో కొన్ని రోజులు మాత్రమే ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు ఏ విధంగా చనిపోవడం జరిగింది అనే విషయాన్ని పూర్తిగా మనకు తెలియజేశారు. అలాగే గురుగారు, నాకు ఇప్పుడు అశ్వత్థామ బ్రతికే ఉన్నారనడానికి కారణం ఏంటి అనేది మీరు చెప్పారు. కానీ మహాభారతాలన్నీ ద్రౌపది వస్త్రాభరణం జరిగే సమయంలోని ఎవరు ప్రశ్నించలేదు, ప్రశ్నించిన ఒక అశ్వత్థామ మాత్రానికే బ్రతికే ఉన్నారు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు కదా గురుగారు. అశ్వత్థామ అక్కడ లేడం, ప్రశ్నించేవాడు కావచ్చు కానీ వద్దని నిలువరించింది మాత్రము 100 మంది కౌరవులలో ఆఖరివాడు ఇది తప్పు అని చెప్పి ఆ ఒక్క కౌరవులు, ఆ ఒక్కడు మాత్రమే వికర్ణుడు అని అంటారు. అతను మాత్రమే ఈ విధంగా ద్రౌపది వస్త్రాపహరణానికి సంబంధించినటువంటి దాన్ని ఎదిరిస్తాడు. ఇది తప్పు, మీరు చేస్తుంది అధర్మం అని చెప్తాడు. మిగతా అందరూ కూడా దీన్ని ఆమోదిస్తారు, పాండవులు తప్ప. ఇక భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వీళ్ళందరూ ఉన్నా దుర్యోధను యొక్క మాటని మీరలేదు. అందరూ తలకాయ ఉంచుకుంటారు. ఎందుకంటే రాజు కదా ఆజ్ఞాపించింది, వీళ్ళు రాజు దగ్గర ఉన్నారు కదా, కాబట్టి ఏమీ చేయలేక తలకాయ ఉంచుకుంటారు. ఎందుకంటే ద్రౌపది అడుగుతుంది, భీష్ముడి దగ్గరికి వెళ్తుంది, కృపాచార్యుడి దగ్గరికి వెళ్తుంది, ద్రోణాచార్య దగ్గరికి వెళ్తుంది, వాళ్ళకి మౌనమే సమాధానం, ఇలా చెప్తారు, ఏమీ చెప్పలేరు. ఇది ధర్మమా, ఇది ధర్మమా, ఇది ధర్మమా అని చెప్పి 10 మంది సభలో.
కానీ దీనికి ప్రేరేపించిన వాడు అందరూ దుశ్శాసనుడు పట్టుకొచ్చాడు కాబట్టి దుశ్శాసనుడు అంటుంటారు. కానీ ఈ దుశ్శాసనుడు కాదు, కర్ణుడు. కర్ణుడు ప్రేరేపిస్తేనే దుర్యోధనుడు వెళ్ళి దుశ్శాసనుడికి ఆజ్ఞాపిస్తాడు. మరి కర్ణుడు ఎందుకు గొప్పవాడయ్యాడు, కర్ణుడు ఎందుకు గొప్పగా చూపించారు కల్కి సినిమాలో కానీ ఎన్టీ రామారావు సంబంధించినటువంటి దానవీర శూరకర్ణలో అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే గురుగారు, కర్ణుడు దానవీర శూరకర్ణ అని చాలా మంచి వ్యక్తి, కానీ అధర్మం వైపు ఉండడం వల్ల ఆ సంబంధించినటువంటి కర్ణుడు ఎందుకు అయ్యాడు అనేటువంటిది వీక్షించేటువంటి భక్తి సమాచారం ప్రేక్షకులు గమనించాల్సిందంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ కర్ణుడు వీరుడా శూరుడా, అధర్మంగా ఉన్నాడా ధర్మంగా ఉన్నాడా అనేటువంటి విషయాల్ని కూలంకషంగా చర్చించుకుందాం. ఓకే గురుగారు, అశ్వత్థామ జననం ఏంటి, అసలు అశ్వత్థామ ఎవరు, అశ్వత్థామకి శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు శాపం ఇచ్చారు, మరి తను ఇప్పటి వరకు ఉండడానికి గల కారణాలు ఏంటి అనే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.